హలో, వెల్కమ్ బ్యాక్. సో ఆల్మండ్స్ సోక్ చేస్తున్నా. ఆల్మండ్స్ ఎందుకు సోక్ చేస్తామంటే ఒకటి టెక్స్చర్ని సాఫ్ట్ చేసి ఈజీ డైజెషన్ అవుతుంది. అండ్ అదర్ థింగ్ ఈజ్ ఫైటిక్ యాసిడ్ లెవెల్ని తక్కువ చేస్తుంది. ఫైటిక్ యాసిడ్ ఏంటంటే యాంటీ న్యూట్రియంట్ అనమాట. సో న్యూట్రియంట్ అబ్జార్ప్షన్కి ఇంటర్ఫియర్ అవుతూ ఉంటుంది అనమాట. సోక్ చేస్తే ఏమవుతుందంటే అప్పుడు ఆ ఫైటిక్ యాసిడ్ లెవెల్ తక్కువ అయ్యి ప్రాపర్గా అంత న్యూట్రిషన్ని మన బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది. సో మనకి జింక్, ఐరన్, కాల్షియం ప్రాపర్గా బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. అందుకని సోక్ చేసుకొని తినండి. నెక్స్ట్ వచ్చేసి పీనట్స్ తెలుసు కదా, మంచి రిచ్ ఇన్ ప్రోటీన్. అది కూడా మంచిగా సోక్ చేసుకొని తింటే ఇట్ విల్ బీ లైక్ వెరీ హెల్దీ అండ్ ఈజీ డైజెస్టబుల్. సో సోక్ చేసుకొని బాయిల్ చేసుకొని తినొచ్చు, సోక్ చేసుకొని నానబెట్టినవి కూడా తినొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పెసర్లు ఎవ్రీడే నానబెట్టినా పెద్ద ఫరక్ పడదండి, అంత మంచి న్యూట్రిషన్. అండ్ ఇప్పుడు ధనుర్మాసం కాబట్టి ఈ పెసర్లతో చేసిన ఏ ప్రసాదం కానీ విష్ణు భగవానుడికి నైవేద్యంగా పెడితే చాలా చాలా మంచిది. జస్ట్ స్ప్రౌట్స్ వచ్చిన పెసర్లు పెట్టేసినా ఏం కాదు. పొంగల్ కానీ పెసర్లతో పూర్ణాలు కానీ ఏది చేసి పెట్టినా దేవుడికి చాలా మంచిది. సో ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అండ్ దోసపిండి ఫస్ట్ మెంతులు వేసేసాను, తర్వాత ఇప్పుడు మన మినప్పప్పు. సో దోసపిండి ఈసారి కొంచెం డిఫరెంట్గా నానబెడుతున్నాను. యూజువల్గా ఫస్ట్ మెంతులు, తర్వాత 2 కప్పుల మినప్పప్పు ఈజ్ కామన్. ఇక తర్వాత 4 cups ఆఫ్ రైస్ బదులు మనము ఒక 1/2 cup పెసరపప్పు అండ్ ఒక 1/2 cup శనగపప్పు. ఓకే, సో 1 కప్ అయిపోయింది, హాఫ్ ఇది. అండ్ ఇంకొక 3 కప్పులు శనగపప్పు హాఫ్, పెసరపప్పు హాఫ్. కంపల్సరీ ఎనీ టైం ఇదైతే డిఫాల్ట్ ఉంటుంది. మినప్పప్పు ఈ 3 పప్పులు రకాలు కంపల్సరీ ఉంటుంది. ఇక తక్కిన 3 కప్పులు కొంచెం అటు ఇటుగా తిప్పుతూ ఉంటాను. ఈసారి కీన్వా యాడ్ చేస్తున్నాను. 1 కప్పు కీన్వా. ఫస్ట్ టైం ఇది నేను ట్రై చేయడం. ఒకసారి దోసలు చేశాక చెప్తాను ఎలా వచ్చింది, కీన్వాతో ఏమన్నా డిఫరెన్స్ అనిపించిందా లేకపోతే సేమ్ యాజ్ యూజువల్ ఉందా చెప్తాను. సో కీన్వా మాత్రం ఈసారి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. 1 cup అండ్ 1 more cup ఈజ్ బ్రౌన్ రైస్. యూజువల్గా కీన్వా యాడ్ చేయకపోతే 2 cups బ్రౌన్ రైస్, 1 cup వైట్ రైస్ వేస్తాను. అలాంటిది ఈసారి 1 cup బ్రౌన్ రైస్, ఇంకో కప్పు బ్రౌన్ రైస్ బదులు కీన్వా వేసాను. అండ్ దిస్ ఈజ్ 1 cup వైట్ రైస్. సో ఇట్స్ సింపుల్. అన్నీ మిక్స్ చేసేసుకొని అన్నీ ఫ్రెష్గా ఒక 2-3 సార్లు కడిగేసుకొని నానబెట్టేసుకుందాం. కీన్వా, పెసరపప్పు, శనగపప్పు, మినప్పప్పు, వైట్ రైస్, బ్రౌన్ రైస్. ఓకే, సో ఇవన్నీ కూడా ఫ్రెష్గా కడిగేసి నానబెట్టేశాను. అండ్ నౌ లంచ్ ప్రిపేర్ చేసేసుకుందాము. ఈరోజు లంచ్ వచ్చేసి సాంబార్ చేస్తున్నాను. ఫస్ట్ కందిపప్పు కడిగేసి కొంచెం సేపు నానబెట్టుకుందాము. 1 cup 1 రైస్ కప్తో. తర్వాత ఇవన్నీ కట్ చేసుకుందాం. సొరకాయ, క్యారెట్, కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర. ప్లస్ మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఇది పప్పు నానబెట్టేసిన కడిగి కొంచెం నానగానే ఉడకబెట్టేస్తా. సో చింతపండు ఇది నానబెట్టుకుందాం. వెల్లుల్లి అండ్ చిన్న ఉల్లిగడ్డలు ఈసారి ఇది వేసి చేస్తున్నాను, భలే టేస్ట్ ఉంటుంది. సో బోడకాకరకాయ ఫ్రై ఏమో కాంబినేషన్ విత్ సాంబార్ అనమాట. సో బోడకాకరకాయలు ఫస్ట్ ఫ్రోజన్ ఇది. సో మంచిగా కడిగి ఉడకబెట్టేసుకుందాము. ఫ్రోజన్ కాబట్టి కొంచెం మంచిగా హాట్ వాటర్తో కడిగేసుకుందాము. కడిగి కొంచెం పసుపు అలా యాడ్ చేసి బాయిల్ చేసుకుంటాను నేను ఈ బోడకాకరకాయలు. అసలు ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇండియాలోనైతే అసలు చాలా ఫేమస్. పప్పు కూడా పసుపు వేసి ప్లస్ వెల్లుల్లి, జీలకర్ర దంచిన పేస్ట్ యాడ్ చేసి ఉడకబెట్టేసుకుంటాను. ఇది కూడా బాయిల్ చేస్తాను. సో ఈసారి ఈ బాయిల్ చేసేటప్పుడు వేస్తున్నాను, యూజువల్గా పోపులో వేస్తాను. అండ్ నా ఇంకా అవన్నీ
ఉడికే లోపట కూరగాయలు అన్నీ కట్ చేసుకుందాము. అసలు సొరకాయ ఎంత లేతగా ఉందంటే అసలు చట్నీ చేసుకుందామా రోటి పచ్చడి అని అనిపిస్తుండే. సరే ఇంకొక హాఫ్ కాయనైతే సాంబార్కి వేసేసి ఇంకొక హాఫ్ కాయ అట్లా పచ్చడి చేద్దాంలే అనుకున్నాను. బట్ ఇట్స్ సో ఫ్రెష్ అండ్ ఇండియన్ స్టోర్ నుండి తీగానే చేసేస్తున్నాను. ఎందుకంటే అది కొంచెం నల్లగా అయ్యి మెత్తగా అయిపోయి అదో టైప్ టేస్ట్ కాకముందే తీగానే మంచిగా సాంబార్లో వేసుకొని కానీ చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి ఫస్ట్ సొరకాయ తర్వాత ఇంకా తక్కిన కూరగాయలన్నీ కూడా కట్ చేసుకోవడం. ఇంకా దోశకి సాంబార్తో పెట్టుకొని తినడం ఆష్నాకి కాంబినేషన్ మస్తు ఇష్టం అన్నమాట. సో అందుకని అది దోశ నానబెడుతున్నా అని అంటే చాలు, ప్లీజ్ నాకు సాంబార్ అన్నా పప్పుచారు అన్నా చెయ్యవా, నేను అందులో డిప్ చేసుకొని తింటా, నాకు చాలా ఇష్టం సాంబార్లో డిప్. పచ్చడి కంటే దానికి సాంబార్లో డిప్ చేసుకొని తినడం ఇష్టం అనమాట. సో ఇంకా అందుకని సాంబార్ ఈరోజు చేస్తే ఈరోజు వస్తుంది, ప్లస్ రేపు కూడా ఉంటుంది కదా. అండ్ నా క్యారెట్స్ కూడా అసలు చాలా అంటే చాలా ఇష్టం ఆష్నాకి. ఈసారి స్పెషల్ మాత్రం ఆ చిన్న ఉల్లిపాయలు, అది కొంచెం కట్ చేయడం టైం టేకింగే, బట్ స్టిల్ ఆ ఎఫర్ట్స్ డెఫినెట్లీ పేస్ ఆఫ్ అనమాట. చాలా భలే టేస్ట్ వస్తాయి. యాక్చువల్గా అవి ఇండియన్ స్టోర్లో చూడగానే ఓకే ఈసారి ఇవి వేస్ట్ చేద్దాము అని తీసుకొచ్చాను. ఫస్ట్ ముల్లంగి పిక్ చేశాను. దెన్ ఐ థాట్ లైక్ ఓకే ముల్లంగి వద్దు ఈసారి, రాడిష్ వద్దులే, ఈ చిన్న ఉల్లిపాయలు వేసి ప్లస్ సొరకాయ ఫ్రెష్గా ఉంది కదా, సొరకాయ క్యారెట్స్ వేసి చేద్దాంలే అని ఇంక ఇవి తీసుకొచ్చాను అనమాట. ఈ చిన్న ఆనియన్స్ అందులో రెడ్వి ఇంకా భలే టేస్ట్ వస్తాయి. సో నేను ఇంకా తీసుకొచ్చాను. ఇది ఒక 15-20 minutes టైం పడుతుంది ఒక్కొక్కటి తీయడము, బట్ దట్ షుడ్ బి ఓకే. మనకు ఆ పప్పు అన్నీ ఉడికే లోపట ఈ పని కూడా అయిపోతుంది అనమాట, చింతపండు నానే లోపట. సో సాంబార్ వచ్చేసి ఇంకా నేను కొంచెం వేరే కూరగాయల కాంబినేషన్లో కూడా చేస్తాను. యూజువల్గా దొండకాయ ముక్కలు కానీ వంకాయ ముక్కలు ముల్లంగి ముక్కలు వేస్తాను. యాక్చువల్లీ మా సైడ్ వేయరు కానీ మా ఫ్రెండ్ అమ్మాయి ఈవెన్ పుల్లగంద ముక్కలు కూడా వేస్తుంది అనమాట పప్పుచారులో. సో నేను ఐ వాజ్ లైక్ ఓకే భలే టేస్ట్ వస్తుంది. మనం అవి పులుసు అన్న ఫ్రై అన్న చేసుకుంటాం యూజువల్గా మా తెలంగాణ సైడ్ అయితే. కానీ తను చిత్తూరు నుండి, సో వాళ్ళు కంపల్సరీ పుల్లగంద ముక్కలు కూడా వేస్తారట సాంబార్లో. సో ఇవన్నీ ఇలా పెట్టాను, అవి ఇంకా కట్ చేసేసుకుందాము. అండ్ క్యారెట్స్ కూడా అసలు ఏంటంటే లైక్ కంపల్సరీ ఎవరన్నా కూడా ఇవి ఈజీగా తినేస్తారు. సో మా సాంబార్లో మాత్రం తప్పకుండా క్యారెట్ ఉంటుంది. సొరకాయ అన్న ఉండదు కావచ్చు కానీ క్యారెట్ మాత్రం ఉంటుంది. సో క్యారెట్ కొంచెం ఎక్కువ వేసినప్పుడు అదే ఒక స్వీట్ ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి కొంచెం బెల్లం అవాయిడ్ చేస్తాను. ఈసారి బెల్లం వేయట్లేదు, కొంచెం స్పైసీగా ప్లస్ క్యారెట్ కూడా వేస్తున్నాను కాబట్టి బెల్లం అవాయిడ్ చేస్తా. చూడండి ఎంత లేతగా ఉందో, మై గాడ్. దీంతో ఫ్రెష్ పచ్చడి బాగానే ఉంటుంది, సింపుల్గా పాలు పోసి ఫ్రై చేసేసుకున్న సూపర్ ఉంటుంది పుల్కాస్కి. ఇంకా అదే అనుకున్నా, అబ్బా ఇలాంటి రెండెందుకు తెచ్చుకోలేదు, ఒకటే తీసుకొచ్చాను అని మళ్ళీ తర్వాత అనిపించింది అనమాట ఇంత లేతగా ఉండేసరికి. ఇంకా వెళ్ళి మళ్ళీ తెచ్చుకొని మేబీ ఇంకా ఫ్రై అండ్ పుల్కాస్ చేసుకోవాలి. సో ఇటు బుడకాకరకాయ కూడా ఉడుకుతుంది, పప్పు కూడా ఉడికేసింది. మంచిగా దీంతో మెత్తగా చేసేసుకుంటాను. అండ్ ఇవన్నీ కట్ చేసి రెడీ కూడా అయిపోయినాయి. టమాటో కూడా వేస్తున్నా, కరివేపాకు అండ్ కొత్తిమీర, పప్పు కూడా రుద్ది పెట్టేశాను, టమాటో కూడా వేస్తాను. ఇది చింతపండు పులుసు కూడా చేసి పెట్టుకున్నా. సో వీఆర్ ఆల్ రెడీ, లెట్స్ గో అండ్ డూ ద సాంబార్. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని, తెలిసిన రెసిపీయే బట్ క్విక్గా ఫాస్ట్గా అయిపోతుంది, కట్ చేయడమే టైమ్. పప్పు ఉడికి పులుసు రెడీ అయిందంటే చింతపండు పులుసు, ఇట్స్ సో ఫాస్ట్ అండ్ సో ఈజీ. జీలకర్ర ఆవాలు వేసేసుకొని కొంచెం వేగగానే మెంతి పొడి వేస్తున్నాను పోపులో. ఈ మెంతి పొడి అయిపోతుంది, మళ్ళీ చేసుకోవాలి. అండ్ పచ్చిమిర్చి ఒక 4 వేసుకున్నాను, ఎందుకంటే ఇది సాంబార్ కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువగా యాడ్ చేస్తా. కరివేపాకు యాడ్ చేసేసుకొని, అండ్ దెన్ వీ కుడ్ యాడ్ దిస్ ఆనియన్స్.
యాక్చువల్గా ఆనియన్స్ మొత్తం వేసేసానండి. తర్వాత అనిపించింది అరే పోపులో సగం వేసి తర్వాత సగం యాడ్ చేసుకుందామని. సో మీరు మాత్రం తర్వాత కొన్ని యాడ్ చేసుకోవడానికి పక్కకు పెట్టండి. కొంచెం చాలా ఉడికిపోయినా కూడా అంత టేస్ట్ రాదు. సో బాగా ముష్టిగా చేసుకోవద్దు ఈ ఆనియన్స్ని. సో పసుపు వేసి కొత్తిమీర కూడా కొంచెం పోపులో యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసేసుకొని తర్వాత ఇంకా కూరగాయలు యాడ్ చేసుకుందాము. కొత్తిమీర కూడా పోపులో యాడ్ చేస్తాను అండ్ తర్వాత లాస్ట్లో కూడా యాడ్ చేస్తాను నేను. సో ఇంకా ఈ కూరగాయ ముక్కల్లో నుండి ఫస్ట్ టమాటోస్ వేసేసుకుందాం. టమాటోస్ వేసేసుకొని కొంచెం ఒక 2 minutes కుక్ అయ్యాక ఆ తక్కిన 2 కూరగాయలు కూడా వేసుకుందాము. సో టమాటో, పసుపు అండ్ నౌ సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాం. ఆనియన్స్ వేసాగానే ఒక 2 spoons సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసి టేస్ట్ చూసుకున్నాక తర్వాత యాడ్ చేసుకోండి. సో నౌ వీ విల్ జస్ట్ మిక్స్ ఇట్ అప్ అండ్ యాడ్ ద వెజీస్ టు. ఇక సొరకాయ ముక్కలు అన్నీ ఇంకా పెద్దగా లేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అన్నీ కలిపి వేసేసి కలుపుకొని ఒక 5 minutes మూత పెట్టేసి ఉడికించుకొని తర్వాత ఇంకా చింతపండు పులుసు, పప్పు యాడ్ చేసుకోవడమే. సాంబార్ రెసిపీ ఈజ్ ద ఈజియెస్ట్ రెసిపీ. పప్పుచారు కానీ సాంబార్ కానీ ఇవన్నీ కట్ చేసుకోవడమే లేట్ అవుతుంది. అసలు సమ్టైమ్స్ అయితే అసలు ఇన్స్టెంట్ పాట్లో అన్నీ వేసేసి కూడా కుక్ చేసిన డేస్ ఉన్నాయి అన్నమాట. సో ఇక ఒక 5 minutes తర్వాత ఒక్కసారి కలుపుకొని మనం నెక్స్ట్ కారపొడి ఒక 1.5 spoon వేసుకుంటాను. అండ్ దెన్ సాంబార్ పొడి వేస్తాను. ఒక 3 spoons ఆఫ్ చిన్న స్పూన్స్ ఆఫ్ సాంబార్ పొడి. సో అదొక డిఫరెంట్ సాంబార్ పొడి. ఎనీథింగ్ ఎవరెస్ట్ కానీ ఎంటీఆర్ సాంబార్ పొడి ఇవి యూస్ చేస్తాను బేసిక్గా. నేను ఇండియన్ స్టోర్లో తెచ్చుకున్నవి ఇంట్లో ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు. ఎప్పుడు బయట తెచ్చిన సాంబార్ పొడియే యూస్ చేస్తాను నేను. సో అవి వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని తర్వాత ఇంకా 2 ingredients ఏముంటుందండి, మంచిగా చింతపండు పులుసులో ఉడికించుకోవాలి. చింతపండు పులుసులో ఉడికించుకుంటే ఏంటంటే ముక్కలన్నీ అందులో మంచిగా బాయిల్ అయ్యి పుల్లగా తీయగా భలే టేస్ట్ వస్తాయి. సో నేను మాత్రం చింతపండు పులుసులో మంచిగా ఒక 5-10 minutes బాయిల్ చేస్తాను. ఇంకా తర్వాత పప్పు యాడ్ చేసేస్తాం. పప్పు మంచిగా మెత్తగా రుద్ది పెట్టేసుకొని యాడ్ చేసేసుకున్నామంటే ఇంకా అంతే. ఒక తక్కువ ఫ్లేమ్ పెట్టేసి పక్కకు అలా అది మరుగుతూ ఉంటుంది. ఇల్లంతా వాసన నిండుతుంది. అసలు ఎంత బాగుండే అంటే టేస్ట్. ఈవినింగ్ కూడా నెక్స్ట్ డే కూడా వస్తుంది అని అనుకున్నాను, కానీ కొంచెమే మిగిలింది. ఇది వాయిస్ ఓవర్ నేను నెక్స్ట్ డే ఇస్తున్నాను. సో లంచ్ అయిపోయాక డిన్నర్ అయిపోయాక అసలు చాలా బిజీ ఉండే. యాక్చువల్లీ ఫ్రూట్స్ అయిపోతే ఫ్రూట్స్ తెచ్చుకోవడానికి వెళ్ళామన్నమాట. సో వీడియో ఎడిట్ చేసి పెట్టడానికి అసలు టైం దొరకకుండే. సో ఈరోజు వీడియో ఎడిట్ చేస్తున్నాను. ఇంక ఈరోజు దోసపిండి కూడా రెడీ అయిపోయింది అండ్ సాంబార్ కూడా కొంచెం ఉంది. సో ఆష్నాకైతే సరిపోతుంది. ఆల్ సెట్ అన్నీ మిక్స్ చేశాను. కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి ఇంకా మరిగించుకుందాము. అండ్ పక్కకి మన ఐరన్ కడాయి పెట్టిన ఇంకా బుడకాకరకాయ కూడా పోపు వేసేసుకుందాం అనేసి వైట్ రైస్ కూడా ఆన్ చేసేసాను. సో బ్యూటిఫుల్ రైట్. ఆహా, గిన్నెలో పోసుకొని ఇలా వట్టిగా లెంటిల్ సూప్ లాగా తాగేసినా కూడా సూపర్ ఉంటుంది. సో బుడకాకరకాయ ఉడకబెట్టేసింది రెడీ, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ. సో ఇంకా పోపు పెట్టేసుకుందాం. కాకరకాయ మాత్రం కంపల్సరీ ఐరన్ కడాయిలనే చేస్తాను నేను. అంత సూపర్ ఫ్లేవర్ ఉంటుంది. డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది నార్మల్ గిన్నెల కంటే. ఐరన్ కడాయిలో ఫ్రై చేసిన దానికి డెఫినెట్లీ టేస్ట్ డిఫరెన్స్ అయితే ఉంటుందండి. మీరు ట్రై చేయండి అండ్ కామెంట్స్లో మెన్షన్ చేయండి. యాజ్ యూజువల్ జీలకర్ర, ఆవాలు, నూనె వేడవ్వగానే జీలకర్ర, ఆవాలు వేసేసి మెంతి పొడి అయిపోయింది, కొంచెమే ఉంది. ఇంకా మెంతి పొడి ఫైనల్గా యాడ్ చేస్తున్నాను. బట్ ఐ షుడ్ మెంతి పొడి చేసుకోవాలి అండ్ మిరియాల పొడి కూడా చేయాలి నేను. సో పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని ఉల్లిపాయ మంచిగా సన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిపాయ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసి మంచిగా పసుపును ఉప్పు యాడ్ చేసేసుకుందాము. ఇది ఫ్రై ఈజీ, ఏం పెద్ద సూపర్ స్టెప్స్, చాలాసేపు చాలా ఇంగ్రీడియంట్స్ ఏమీ ఉండదు. ఒక్కసారి బోడకాకరకాయ పసుపు వేసి బాయిల్ చేసి ఉడకబెట్టినవి పక్కకు పెట్టేసుకొని
ఇందులోకి ఇంకా యాడ్ చేసేసుకొని ఉప్పు కారం అంతే. ఇప్పుడు పసుపు వేసి కొంచెం ఫ్రై అవ్వగానే చాలా బాగుంటుంది టేస్ట్. బుడకాకరకాయ అయితే అసలు ఇండియాలో ఆ సీజన్లో ఫ్రెష్గా తెచ్చుకొని ఫ్రై చేసుకున్న, పులుసు పెట్టుకున్న, అసలు అబ్బబ్బబ్బ దాని టేస్టే డిఫరెంట్. నార్మల్ కాకరకాయలు ఇయర్ లాంగ్ దొరుకుతాయి కానీ ఇవి సీజనలే దొరుకుతాయి కదా ఇండియాలో. మాకు ఇక్కడ ఫ్రోజన్ దొరుకుతుంది కాబట్టి నాకు ఇయర్ లాంగ్ ఉంటుంది, చాలాసార్లు చేసుకుంటాను. కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేశాను పసుపు వేసి. సో ఇవన్నీ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని, సీ దట్ ప్యాన్లో ఎంత ఫాస్ట్గా అయిపోద్దంటే ఇది కొంచెం సన్నగా కూడా ఉందండి ఐరన్ కడాయి, బాగా లావుగా లేదు. సో చాలా ఫాస్ట్గా కూడా కుక్ అవుతుంది అన్నమాట ఇందులో. సో చాలా ప్రిఫర్ చేస్తాను ఇందులో కుక్ చేసుకోవడానికి ఫ్రైస్ మాత్రం. అండ్ సాల్ట్ యాడ్ చేశాను. ఈ ఐరన్ కడాయిలో కుక్ చేస్తే మాత్రం తప్పకుండా కూర కుక్ అవ్వడం అయిపోగానే తీసి వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలండి. అదే కడాయిలో ఉంచొద్దు అసలుకే, ఇంకా నల్లబడిపోతుంది కర్రీ. టమాటో కూర చేస్తే మాత్రం ఇమీడియట్లీ తీసేయాలన్నమాట ఐరన్ కంచుడులో నుండి. సో ఇంక ఇప్పుడు బుడకాకరకాయ యాడ్ చేసేస్తున్నా, ఉడకబెట్టిన బుడకాకరకాయ. కొంచెం గింజలు, ముదిరిన గింజలు ఉంటే తీసేసుకుంటాను. కొందరు ముదిరిన గింజలతో సహా కూడా ఫ్రై చేసుకుంటారు, అలా కూడా బాగుంటుందట. బట్ నేను తీసేస్తాను. సో ఇంకేముందండి, ఇది ఆల్మోస్ట్ రెడీ. మంచిగా ఇందులోకి మన స్పెషల్ ఇంగ్రీడియంట్స్ కూడా నెక్స్ట్ స్టెప్లో యాడ్ చేసుకుందాము. ఒక దిక్కు పక్కకి పప్పుచారు కూడా మరుగుతూ ఉంది. అండ్ ఇది కొంచెంసేపు మూత పెట్టుకొని కుక్ చేస్తున్నాను. ఆల్రెడీ ఉడికిందే, బట్ ఒక 5 minutes or 2 minutes అట్లా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతుంది. అండ్ ఇది చేసేంతసేపు మాత్రం అక్కడే ఉంటానండి, ఎందుకంటే తొందరగా కొంచెం బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి. సో కారప్పొడి యాడ్ చేసుకొని, నువ్వుల పొడి చాలా టేస్ట్ ఉంటుంది బుడకాకరకాయకి యాడ్ చేస్తే. నేనైతే ఒక 2 spoons నువ్వుల పొడి, ఒక 1 spoon కారప్పొడి వేసుకున్నాను, ఎందుకంటే చిల్లీస్ కూడా వేసాను కదా. సో చూసుకొని కారం వేసుకోండి, సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి. సో ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇట్స్ ఆప్షనల్, తొందరగా కుక్ అయిపోద్ది. బెల్లం ఈజ్ లైక్ ఆప్షనల్. నేనైతే తప్పకుండా వేసుకుంటాను. నాకు బుడకాకరకాయ కొంచెం తీయగా ప్లస్ కారం ఉంటేనే ఇష్టం. సో బెల్లం అలా కప్పి వేసేస్తే అది వేడికి మంచిగా కరిగి రెడీ అయిపోతుంది. ఇట్స్ ఆల్మోస్ట్ రెడీ. సో చెప్పినట్టు ఇనుప కంచుల్లో మాత్రం కుక్ చేస్తే వెంటనే షిఫ్ట్ చేసేసుకోండి కర్రీ మాత్రం వేరే గిన్నెలోకి. ఇది మా మమ్మీ చెప్పింది, అందులోనే ఉంచొద్దు నాన్న నల్లగా అయిపోతుంది అని. సో ఇంకా కొంచెం బెటర్ రీజన్స్ అసలు చెక్ చేయలేదు, బ్లైండ్గా ఇంకా అమ్మ షిఫ్ట్ చేసేయాలి అని చెప్పింది. సో ఐ వాజ్ ఫాలోయింగ్ ఇట్. సో షిఫ్ట్ చేసి పెట్టేసుకొని వేడివేడిగా అన్నం, సాంబార్, బుడకాకరకాయ. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ యూ లైక్ ద హెల్దీ రెసిపీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, like and share with your friends and family. Look at that, అసలు ఆ కలరు అది. ఉల్లిపాయలు అయితే 75% నేనే తినేస్తాను, అంత ఇష్టం నాకు ఆ ఉల్లిపాయలు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. లంచ్కి వేడిగా తినేసాను ఇంకా. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. లుక్ ఎట్ దట్ హౌ యమ్మీ ఇట్ ఈస్. మీ లంచ్లో ఏం చేసుకున్నారో కామెంట్స్లో పెట్టండి. సీ యూ, బాయ్.